పంది భయం పందిరి. ఒకరోజు ఒక గొర్రెలోడు అనుకోకుండా ఒక పందిని పట్టుకోబోయాడు. పంది అలా చూస్తే భయపడి గట్టిగా కేకలు వేసింది. ఎటు పోవాలో తెలియక పరిగెత్తింది. గొర్రెలోడు ఆమెను పట్టుకొని తన భుజం మీద వేసుకుని తీసుకెళ్లడం మొదలెట్టాడు. కాని పంది మౌనంగా ఉండలేదు. తలలు తిప్పుతూ కిందకి దూకి పారిపోవడానికి ప్రయత్నించేసింది. ఎప్పటికీ గోలగోల చేస్తూనే ఉంది. అది చూసిన గొర్రెలన్నీ నవ్వేయడం మొదలెట్టాయి. ఒక గొర్రె పందితో ఇలా అన్నది. ఏమయ్యా, అంత భయపడేం? ఈ మనిషి మమ్మల్ని కూడా భుజంపై వేసుకుని తీసుకెళ్తాడు. కాని మేమేమీ కేకలు వేయం. మేము మర్యాదగా ఉంటాం. అప్పుడే పంది చెప్పిన మాట చాలా తెలివైనది. మీరు భయపడరు ఎందుకంటే, ఈ మనిషి మిమ్మల్ని చూస్తాడు, స్నానం చేయిస్తాడు, మేత పెడతాడు, సరదాగా పెంచుతాడు. కాని నన్నేమీ చేస్తాడో నాకెవ్వరు చెప్పలేదు. నన్ను అమ్మేస్తాడో, తింటాడో నాకు భయం. అందుకే నేనంతగా భయపడుతున్నాను. ఈ కథలో నీతి ఏమిటంటే, మనకి భయం లేదా బాధ ఏమీ లేనప్పుడు మేము చాలా ధైర్యంగా ఉంటాం. కాని ఆపద వచ్చినప్పుడు ఎవరికైనా భయం కలుగుతుంది. మనం ఇతరుల్ని భయపడుతూ ఉన్నప్పుడు నవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో మనకి తెలీదు. ప్రతి ఒక్కరి భయం వారి వారి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మనం వాళ్ళ పరిస్థితిని ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. చిన్న పిల్లలకు చెప్పవచ్చు. పిల్లలు, ఎవడైనా భయపడుతూ ఉన్నప్పుడు అపసరంగా నవ్వకుండా, వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో ఆలోచించాలి. మనం సహాయం చేయాలి. ప్రతి ఒక్కరి మనసు, పరిస్థితి వేరు వేరు. అందుకే మనస్ఫూర్తిగా మంచి మాటలు చెప్పడమే మంచి మనిషి లక్షణం.